ప్రతి ఒక్కరూ జీవితాన్నిచ్చిన తల్లిదండ్రులను, విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను తప్పనిసరిగా గౌరవించుకోవాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంకభృత బాక్షి విద్యార్థులకు ఉద్బోధించారు. విశాఖ నగరంలోని సుజాత నగర్ శ్రీ నవోదయ జూనియర్ కళాశాల యాజమాన్యం గోపాలపట్నం కళ్యాణ మండపంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన కమిషనర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అలాగే పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ, జీవితంలో ఉపాధ్యాయులను గౌరవించడం మన కర్తవ్యం. ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి మాటలను ఆచరించి మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. సమైక్యంగా సాగి సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. దేశానికి, రాష్ట్రానికి చదువుకున్న కళాశాలలకు మంచి పేరు తీసుకురావాలని ఉద్బోధించారు. కళాశాల డీన్ బీసెట్టి మురళి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు లేకుంటే అభివృద్ధి లేదని, వ్యక్తులు ఎదుగుదలకు ఉపాధ్యాయులే ముఖ్య కారకులని పేర్కొన్నారు. అనంతరం నవోదయ కాలేజీ యాజమాన్యం కమిషనర్ శంకభృత బాక్షిని ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ బిఆర్ఎస్ నారాయణ కీర్తి, ప్రిన్సిపల్ ఏవి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు మనం ప్రతి సంవత్సరం ఘనంగా టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. ఈరోజు కూడా ఇక్కడ టీచర్స్, స్టూడెంట్స్ మనమందరం కలిసి టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తున్నాం. మన జీవితంలో టీచర్స్కి చాలా విలువ ఉంది. తల్లిదండ్రుల తర్వాత టీచర్స్కి గౌరవించాలి. మనం చెప్తాం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. టీచర్స్ చెప్పిన పాఠాలు, నేర్పించిన మాటలు మనం జీవితం అంతా గుర్తు పెట్టుకుంటే మనకు బెనిఫిట్ వస్తుంది. టీచర్స్కి నిజంగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే మనం టీచర్స్ చెప్పిన దాంట్లో నడుస్తూ మంచి ఉద్యోగం సాధించాలి, మంచి పౌరులుగా జీవించాలి. మన దేశానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలి. అప్పుడు నిజంగా మన స్కూల్, మన కాలేజ్, యూనివర్సిటీ టీచర్స్ అందరూ హర్షిస్తారు. ప్రపంచంలో టీచర్ అనే వారు లేకపోతే యొక్క రూపకల్పనే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఒక టీచింగ్ ఒకటే కాకుండా ప్రతి విద్యలోనూ కూడా టీచర్ అనేది, గురువు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఉన్నత స్థాయిలోకి ఎదగాలి అంటే టీచర్ యొక్క పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు మనం ఎవరైనా ఒక ఉన్నత స్థాయిలో ఉంచాము, ఈవెన్ ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ఒక జడ్జెస్ కానీ, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ గారి స్టేజ్లో ఉన్నారైనా ఎవరైనా ఒకటి ఫస్ట్ టీచరు అమ్మ, తర్వాత టీచరు మనకి పాఠాలు నేర్చుకునేటువంటి గురువు. ఇలాంటి సందర్భాల్లో మనం ప్రతి ఒక్కరు కూడా టీచర్ని గౌరవించాలి. టీచర్కి ఎప్పుడు కూడా మనం వాళ్ళకి ఎప్పుడు కూడా మన కృతజ్ఞత తెలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు ఈ స్టేజ్లో ఉన్నాము అంటే దానికి ముఖ్య కారణం మమ్మల్ని ఎంతగానో తీర్చిదిద్దినటువంటి మా టీచర్లని ఈ సందర్భంగా తెలియజేస్తాను.